शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి మే మాసంలో ముఖ్యంగా ప్రధానమైనటువంటి గ్రహాలు సూర్యుడు 5వ 6వ స్థానాలలో సంచరిస్తున్నారు. 5వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. 6వ స్థానంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సూర్యుడు ఇవ్వబోతున్నాడు. ఇక కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ 5వ స్థానాలలో సంచరిస్తున్నాడు. బుధుడు మట్టుకు 5వ 6వ 7వ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 7వ స్థానంలో మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ మే మాసంలో. శుక్రుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు అర్ధాష్టమ స్థానంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధాష్టమ స్థానం 4వ స్థానం మనకు సంతోషము మానసిక ధైర్యం లేకుండా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రాహువు మట్టుకు 3వ స్థానంలో ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. కేతువు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు మూలకంగా మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధుడు రాహువు కూడాను బాగా ఉన్నారు కాబట్టి కొంత మంచి ఫలితాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే శని మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. మరి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి గురువు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే రాశ్యాధిపతి గోచార రీత్యా అనుకూలంగా ఉండడము అది చాలా పెద్ద ఎస్సెట్ అన్నమాట ఈ రాశి వారికి. అంటే ధనుస్సు రాశికి గురువు అధిపతి. అలాంటి గురువు 7వ స్థానంలో గోచార రీత్యా సంచరిస్తున్నాడు. అంటే శుభ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల సత్ఫలితాలు సకాలంలో మీరు పూర్తి చేస్తారు. తద్వారా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారస్తులకు కూడాను ఈ మే మాసము బాగా అనుకూలంగా ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఎలా అనంటే భాగస్వాములతో మీరు ప్రతి విషయాన్ని కూడాను చర్చించండి. మీ ఒపీనియన్ను ఎక్స్చేంజ్ చేసుకోండి. తద్వారా మీకేమవుతుంది, వ్యాపారంలో ఉన్నటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయము మన మనసులో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం మూలకంగా వ్యాపారము సుఖమయంగా ముందుకు జరుగుతుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక నిత్యము అమ్మడము కొనడము ట్రేడింగ్ విషయం లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మే మాసంలో. ఇకపోతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత అస్థిరత గోచరిస్తుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా, సంగీతము, మీడియా ఇలాంటి రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయం ఆలోచించినట్టయితే బాగానే ఉంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు సుఖమయంగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అభివృద్ధి కనబడుతుంది. దాన్ని నిలుపుకోండి. స్లోగా మీరు పనులు చేసుకుంటా వెళ్ళినట్టయితే క్రమేపీ మీకు గుర్తింపు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యవసాయదారులకు ముఖ్యంగా ఈ మాసం కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడాను మంచి కాలం. మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి స్థాయిలో మీరు నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశంలో చదువుకోవడానికై వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను మంచి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలే కనబడుతున్నాయి కనుక ఓవరాల్గా మీరు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది కనుక దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసంలో వివాహం నిశ్చయమవుతుంది. సంతానము కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసంలో వాళ్ళు కన్సీవ్ అయ్యేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన బాగా కనబడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి కనబడుతుంది కనుక పిల్లల విషయంలో మీ వైపు నుంచి కూడాను కొంత కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళ సెటిల్మెంటు, ఉద్యోగము ఇలాంటి విషయాలలో మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు విషయంలో విజయం కలుగుతుంది. శత్రువులపై మీరు విజయాన్ని పొందుతారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాస్యాధిపతి యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా
ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూషన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి.
దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.